రాష్ట్ర విభజనతో కష్టాలు పాలయ్యామని, రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నదని, ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని, తమ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని చేతులు జోడించి అభ్యర్థిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి ఆవేదన వ్యక్తం చేస్తుండగా, మరోపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం కోసం హుండీలు పెట్టించడం, ప్రజలను విరాళాలివ్వమని విజ్ఞప్తి చేయడం, ఉద్యోగులను, హయ్యర్ ఆఫీసర్స్ను ఆర్థిక క్రమశిక్షణ పాటించాలంటూ జీవోలు పాస్ చేస్తూ తాను మాత్రం ప్రజాధనాన్ని ఇష్టానుసారం ఖర్చు పెడుతున్నారు. గత నెల చివరి వారంలో ఇన్నర్ ఇంజనీరింగ్ ఫర్ జాయ్ఫుల్ లివింగ్ అంటూ మానసిక ఆరోగ్యం కోసం యోగా కార్యక్రమాన్ని పెట్టుకోవడం మనందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో తనతో పాటు తన మంత్రివర్గ సహచరులతో కలిసి 3 రోజుల పాటు 5 నక్షత్రాల హోటల్లో ఏర్పాటు చేశారు. కానీ ఈ కార్యక్రమం కోసం వెచ్చించిన ప్రజాధనం చూస్తేనే దిమ్మ తిరిగిపోద్ది. ఒక ఇడ్లీ, ఒక అరటిపండు, గ్లాస్ పాలు ఖరీదెంతో తెలుసా? 450 రూపాయలు. మధ్యాహ్నం లంచ్లో రైస్ విత్ ఒక కర్రీతో కూడిన ప్లేట్ మీల్స్కు వీళ్ళెంత ఖర్చు చేశారో తెలుసా? 1350 రూపాయలు. మొత్తం 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం కోసం పెట్టిన ఖర్చు అక్షరాల 1,80,00,000. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాలేదు, విరాళాలివ్వమని చెబుతూనే మరొక వైపు తన వ్యక్తిగత మానసిక ఆనందం కోసం ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారు. ఈయన వ్యవహారం ఎలా ఉందంటే ఎదుటివారికి చెప్పేందుకే శ్రీరంగ నీతులు అన్నట్టుంది. అందుకే ఈయన చంద్రబాబు కాదు, దుబారా బాబు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.